వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీ ఫ్యామిలీ వ్లాగ్స్. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. పొంగల్ ఫెస్టివల్కి నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. ఫుల్ ఎంజాయ్ చేసినాము. అండ్ మీరు ఎక్కడికి వెళ్ళారో కామెంట్ చేయండి. ఫెస్టివల్కి నాకు తెలిసి ఈ పొంగల్కి ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి, అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అండ్ సొంత విలేజ్కి వెళ్ళి ఉంటారు. మన ఇయర్లో మొదట్లో వచ్చే ఈ సంక్రాంతి పండుగను ప్రతి ఒక్కళ్ళు సొంత ఊర్లోనే చేసుకుంటారు. చాలా బాగా ఉంటుందండి మనకి పండుగ. ఎన్విరాన్మెంట్ కానీ విలేజ్లో ప్రతి ఒక్కరు చాలా బాగా ఎంజాయ్ చేస్తుంటారు. అలానే మేము కూడా చాలా బాగా ఎంజాయ్ చేసామండి. మేము ఆ రోజు భోగి రోజు తీసిన వీడియో అండి. భోగి రోజు భోగి మంటలు వేసుకున్నాము. ఇటు పక్క చుట్టూ మనకి అది ఎర్లీ మార్నింగ్ 6 or 5:40 టైంలో తీసిన వీడియో అండి. వ్యూ చూసారంటే ఎంత బాగుందో, ఎర్లీ మార్నింగ్ వ్యూ అండి అది. చుట్టూ మంచు పడుతుంది, చాలా ప్లెజెంట్గా, చాలా ఎంజాయబుల్గా ఉంది ఆ రోజు. వ్యూ అంతా బాగుందండి. ఎర్లీ మార్నింగ్ మనకి ఇట్లాంటి వెదర్లో ఉన్నప్పుడు మనకి కూడా మన మైండ్ అనేది చాలా పీస్ఫుల్గా, ప్లెజెంట్గా ఉంటుంది. ఫుల్ ఎంజాయ్ కూడా చేయొచ్చు. చాలా బాగుందండి ఆ రోజు. మీరు కూడా ఇట్లానే భోగి రోజు భోగి మంట వేసుకున్నారా? నాకు తెలిసి ఖచ్చితంగా ఆ రోజు ఎర్లీ మార్నింగు ఇంట్రెస్ట్ లేవాలనిపించకపోయినా కూడా ఈ చలి మంట, ఈ భోగి మంట వేసుకోవడానికి ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు లేచే ఉంటారు. ఎర్లీ మార్నింగ్ ఈ భోగి మంట వేసుకుని ఉంటారు. మనం ఇట్లాంటి వెదర్లో ఇట్లా చలి ఇట్లా మంచు పడుతూ ఉంటే చలికి వణుకుతూ ఇట్లా భోగి మంట వేసుకొని ఆ మంటని చలికి కాస్తూ ఉంటే అబ్బా, ఆ ఫీలింగే చాలా బాగుంటుంది. నిజంగా మేము కూడా చాలా ఎంజాయ్ చేసినామండి ఆ రోజు. బాగుంది. అండ్ వ్యూ కూడా చూడండి, వెనకాల మనకి ఇల్లులు కూడా అసలుకి ఏం కనిపించడం లేదు, అలా ఉందన్నమాట ఆ రోజు వ్యూ. చాలా బాగుంది. ఇటు ఏమంటే మాకు మొత్తం పొలాలు కాబట్టి చాలా మంచు ఎక్కువ పడిపోయిందనమాట ఆ రోజు. చాలా మంచు ఉంది. 6 o'clock ఇంకా 6:30 అయినా కూడా మంచు ఇంకా పోలేదు. అరౌండ్ 7 వరకు కూడా ఉంటుందంట రోజు డైలీ మంచు. అని చూసారా, ఇవి కోళ్ళు కూడా సంథింగ్ స్పెషల్ ఉన్నాయి. కోళ్ళు గిన్నె కోళ్ళు అంటారంట వీటిల్ని. ఇవి బాగుంటాయి చూడ్డానికి. కానీ అవి ఎట్లా అంటే, అవి కోళ్ళు, వాటిని నేను ఈ వీడియోలో మీకు ఒక క్లిప్ కూడా యాడ్ చేసినాను. ఆ కోళ్ళు ఎట్లా వెనక నుంచి నెమలి పింఛం ఎట్లా విప్పిద్దో ఆ టైప్లో ఇది కోళ్ళు కూడా మనకి కొన్ని అదే పింఛం టైప్ లాగా మాకు నెమలి పింఛం ఎట్లా విప్పిద్దో అట్లా అనమాట విప్పింది. అది నేను వీడియోలో కూడా యాడ్ చేశాను చూడండి. ఇక్కడ నేను ఏం చెప్తున్నానంటే, అవి పాతవి, ఓల్డ్ మోడల్ అనమాట. అది ఒకటి వచ్చి చంద్రబాబు నాటి కాలం నాటి ఇల్లు, ఇంకొకటి వచ్చి ఇందిరమ్మ కాలం నాటి ఇల్లు అనమాట. అది చెప్తూ ఉన్నాను నేను మీకు ఈ వీడియోలో. అవి ఓల్డ్ అనమాట, ఇవి మావే. ఇవి ఓల్డ్ మోడల్ ఇల్లులు అని చెప్తూ ఉన్నాను. ఇవి ముగ్గులు ఆ రోజు పొంగల్ రోజు, సంక్రాంతి రోజు ఇట్లా పీటల ముగ్గు అంట దీనిని. ఈ పీటల ముగ్గు అనేది మనం సంక్రాంతి రోజు మాత్రం వేస్తామంట, పొంగల్ రోజు. ఇంకా రోజు ఇది ముగ్గు నేనే వేసానండి. బాగుంది కదా అని చెప్పి దీన్ని కూడా వీడియోలో యాడ్ చేశాను. అండ్ ఇది నైటే వేసేసాను, చాలాసేపు అయిపోయింది. అక్కడ ఏంటంటే మాకు ఒక వేప చెట్టు ఉందన్నమాట. ఆ వేప చెట్టుకు కూడా ఒక స్పెషల్ ఉంది. అది కూడా నేను ఈ వీడియోలో యాడ్ చేస్తాను, చెప్తాను. దాని ఆకులు అనమాట అక్కడ అంతా రాలిపోతూ ఉన్నాయి. ఇదే అనమాట అది వేప చెట్టు. వేప చెట్టుకి దీని ఏజ్ వచ్చి అరౌండ్ 50+ ఇయర్స్లో. 50 అంటే మా పెద్దనాన్న వాళ్ళ చిన్నగా ఉన్నప్పటి నుంచి, అప్పటి నుంచి ఉందంట ఈ చెట్టు. అరౌండ్ 50+ అంట ఈ చెట్టుకి ఏజ్. అంత స్పెషల్. అప్పటి నుంచి ఈ చెట్టు మేము కొట్టకుండా, నరికేయకుండా అట్లానే ఉంచాం. దాని ఆకులు అనేవి రాలిపోతూ ఉన్నా కూడా అట్లానే ఉంచాం. ఇందాక చెప్పాను కదా, కోడి అదే నెమలికి ఎట్లా వెనక బ్యాక్ సైడ్ ఎట్లా పింఛం వస్తుంది, ఎట్లా ఇప్పిద్దో ఆ టైప్ లాగా ఇది కూడా వస్తుంది అని అట్లా. అందుకని వీడియోలో మీకు చూపిస్తున్నాను చూడండి ఎంత బాగా. ఇప్పుడు మనకి నెమలి ఎట్లా పింఛం ఇప్పిద్దో ఆ టైప్ అట్లా ఉంది చూడండి. ఓకే, వీటిలో మనకి కొన్ని నేను ఆ రోజు కనుమ రోజు చేసిన వంటలండి ఇవి. ఆ రోజు పూరి చేసుకున్నాము. కొన్ని మీకు యాడ్ చేస్తూ ఉన్నాను వీడియోలో.
ఈ వీడియోలో మొత్తం 3 డేస్ పండగ ఫెస్టివల్ 3 డేస్ ఏమేమి చేసామో అవన్నీ నేను ఈ ఈ వీడియోలో మొత్తం యాడ్ చేసేసానండి. మోస్ట్లీ దీంట్లో నేను కనుమ రోజు ఏమేమి వంటలు చేశానో అవి ఈ వీడియోలో ఉంటాయండి. ఆ రోజు మేము ఇట్లా పూరీ చేసుకున్నాము, దాన్ని కూడా అందుకే ఈ వీడియోలో యాడ్ చేశాను. పూరీ విత్ చికెన్ కర్రీ అనమాట. నెక్స్ట్ కలర్ రైస్, అదే చికెన్ రైస్ అది చేశానండి. కొంచెం పులావ్ టైప్లో కొంచెం డిఫరెంట్గా చేసినాను, దాన్ని కూడా వీడియోలో చూపించాను చూడండి. ఏం లేదు, కొంచెం సింపుల్ ప్రాసెస్లోనేనండి. ఇట్లా ఫస్ట్ ఏం చేస్తారంటే మనం రైస్ అనేది రైస్ ప్రిపేర్ చేసేసుకోవాలి. ఫస్ట్ బగారా రైస్కి కలర్ రైస్కి ఎట్లా చేస్తామో అట్లా ప్రిపేర్ చేసుకోవాలి. నేను ఫుల్ మొత్తం ఆ రోజు గీతోనే ప్రిపేర్ చేసినాను. ఫస్ట్ ఏమంటే కొంచెం ఆయిల్ వేసాను, తర్వాత కొంచెం ఒక 4-5 టేబుల్ స్పూన్ వచ్చి గీ అనేది వేసానండి. మా ఇంట్లో కొంచెం ఎక్కువ పెద్ద ఫ్యామిలీ కాబట్టి కొంచెం ఎక్కువ క్వాంటిటీలో చేయాల్సి వచ్చింది, అందుకు నేను నెయ్యి కూడా అంత ఎక్కువ వేసిన అనమాట. తర్వాత ఆనియన్స్ కూడా ఒక 4-5 అట్లా తీసుకోవాలండి. ఆనియన్స్ కూడా ఇది నేను కొంచెం ఎక్కువ క్వాంటిటీలో చేశాను కాబట్టి కొన్ని నేను ఇట్లా ఎక్కువ తీసుకున్నాను. అండ్ టమాటా కూడా ఒక పెద్ద సైజ్ వచ్చి ఒక 3-4 అట్లా తీసుకున్నానండి. మనకు ఆయిల్ ఏమంటే నేను ఫస్ట్ మనకి బిర్యానీ స్పైసెస్ అన్నీ ఉంటాయి కదా, చెక్క లవంగం, ఇంకా దానికి ఏమేమి వస్తాయో పలావ్ మనకి దానికి ఒక దినుసులు ఒకటి వస్తుంది, అది మొత్తం హోల్ గరం మసాలా మొత్తం వేసేసాను. తర్వాత ఇట్లా ఉల్లిపాయలు, తర్వాత పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు ఇవన్నీ వేసేయాలండి. వేసిన తర్వాత కొంచెం బాగా నూనెలో మగ్గనివ్వాలి. ఏమంటే మనకి మగ్గాలంటే కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేస్తే తొందరగా మగ్గిద్ది. నేను ఇక్కడ దానికి అన్ని దినుసులు వేసేసాను, చూస్తున్నారు కదండి. పలావ్ సరుకులు మొత్తం, దాని దినుసులు మొత్తం వేసాను. కొత్తిమీర వేస్తున్నాను చూడండి. ఇదంతా రోజు మేము కట్టెల పొయ్యి మీద చేసామండి. టేస్ట్ కూడా నిజంగా చాలా బాగా వచ్చింది. సింపుల్గా చేసినాము, అయినా కూడా చాలా బాగా వచ్చింది. పొయ్యి మీద చేసినందుకు ఏమో కానీ సూపర్గా వచ్చింది నిజంగా టేస్ట్. మనం ఇవన్నీ యాడ్ చేసేసిన తర్వాత ఈ పుదీనా కొత్తిమీర ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత మనం కలుపుతూ ఉండాలి, అవన్నీ కొంచెం వేగేంత వరకు. తర్వాత అవి వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు ముద్ద వేయాలి కొంచెం అట్లా. నేను ఎక్కువ క్వాంటిటీలో చేస్తున్నాను కాబట్టి చూసారు, నేను కొంచెం ఎక్కువనే వేసినాను. ఇంకా అది కూడా మనకి పచ్చి వాసన పోయేంత వరకు వేయించుతూ ఉండాలి, అడుగంటకూడదండి. అందుకే నేను కలుపుతూ ఉన్నాను చూడండి. ఏమంటే కింద మనకి కట్టెలు పొయ్యి కదా, మనకి మంట అనేది ఒక్కోసారి ఎక్కువ వచ్చేస్తుంది అనమాట. సో అడుగంటకుండా కలుపుతూనే ఉండాలా. అది పూర్తిగా పచ్చివాసన పోయినంత వరకు మనం కలుపుతూ ఉండాలా. అది వేస్తూ ఉన్నప్పుడే చూడండి స్మెల్ కూడా చాలా బాగా వచ్చింది. చేస్తూ ఉన్న ప్రాసెస్లని నిజంగా చుట్టూ ఉన్న అంతవరకు పక్కన అంతా చాలా బాగా చేస్తున్నప్పుడే స్మెల్ అసలుకి చాలా బాగా వచ్చింది. నెక్స్ట్ నేను ఆ గిన్నెతో రైస్ తీసుకున్నాను, గిన్నె అందుకని దాంతోనే కొలత ప్రకారం అని వేస్తున్నాను అనమాట. వాటరు ఎసురు నాకు అరౌండ్ అది అక్కడ చూపిస్తున్నాను గీతలో, అంతవరకు నాకు రైస్ నేను తీసుకున్నాను బాస్మతి రైస్, అందుకు నేను ఫుల్ ఆ గిన్నెతో వాటర్ మొత్తం పోసేసాను. ఏమంటే బాస్మతి రైస్ మనం 1 అవర్ నానబెట్టుకుంటాం కాబట్టి దీనికి ఎసురు కూడా మనకి ఎక్కువ పట్టదు. మనం మామూలుగా అయితే ఒక గ్లాస్కి 1 గ్లాసు బియ్యం అట్లా పోస్తాము. బాస్మతి రైస్కి మనం నానబెట్టుకుంటాం కాబట్టి మరీ అంత అవసరంలా. ఇట్లా ఇప్పుడు హాఫ్ కంటే కొంచెం ఎక్కువ, ఇప్పుడు మనం 1 గ్లాస్కి బియ్యానికి 2 గ్లాసుల వాటర్ పోసుకుంటాం. దీనికి 1.5 మాత్రమే పోస్తాం, బాస్మతి రైస్కి మాత్రం 1.5 మాత్రం పోయాలి. ఆ విధంగా అనమాట. నేను అందుకని ఒక గిన్నెతో తీసుకున్నాను కాబట్టి ఫుల్ వాటర్ దాంతో పోసాను. ఎందుకు ఆల్రెడీ కూడా కొంచెం నానబెట్టాను కాబట్టి అవసరం ఉండదు, అందుకని ఒక దాంతోనే ఒకటి ఫుల్ పోసేసినాను. నెక్స్ట్ నానబెట్టుకున్న బాస్మతి రైస్ అనేది యాడ్ చేశాను. మనకి ఆల్మోస్ట్ రైస్ 90% బాయిల్డ్ అయిపోవాలా. 90% బాయిల్ అయిన తర్వాత మనం ముందుగానే ఇట్లా ఒక చికెన్ కర్రీని మనం ప్రిపేర్ చేసుకోవాలండి. ఏం లేదు, ఇది మనం ముందుగా ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టేసుకుంటే మనకి ఈజీగా తొందరగా అయిపోతుంది. ఏం లేదు, ఇది ఎట్లా అంటే ఉప్పు, కారం, పసుపు, ధనియా పౌడర్, చికెన్ మసాలా, గరం మసాలా, కొత్తిమీర, పుదీనా, ఒక 3 నిమ్మకాయలు అవి కూడా వేసి కొంచెం 1 కప్పు కర్డ్,
అండ్ చెక్క, లవంగం, యాలకులు అవన్నీ కూడా వేయాలి. కొంచెం ఒక 3-4 టేబుల్ స్పూన్లు ఆయిల్, కొంచెం గీ ఇవన్నీ వేసేసి బాగా కలిపేసి ఒక 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టేసి తర్వాత దాన్ని కూడా మనం ఒక 90% వరకు బాయిల్ చేసి ఇది రైస్ ఏదైతే మనకి 90% వరకు బాయిల్ అయిందో ఆ రైస్లోనే ఈ ఒక లేయర్ అనేది వేయాలన్నమాట. ఇట్లా ఈ కర్రీని ఒక లేయర్గా వేసేయాలి. ఇట్లా మనం ఆల్మోస్ట్ అది 90%, ఇది కూడా 90% బాయిల్ అయిపోయింది. ఇంకా చాలా వరకు కుక్ అయిపోయింది అనమాట. తర్వాత మనం ఏం చేస్తాం అంటే దీనిపైన ఒక ప్లేట్ వేస్తాము. ఇక్కడనే మనకు కొంచెం ఎక్స్ట్రా టేస్ట్, కొంచెం మనకి మంచి ఫ్లేవర్ ఇచ్చేది ఏంటంటే ఇక్కడే ఈ పైన ప్లేట్ వేస్తాం కదా, ఈ ప్లేట్ పైన నిప్పులు వేస్తాము. అందుకే నేను కట్టెల పొయ్యి మీద చేస్తాను అనమాట. ఆ నిప్పులకి ఆ వేడికి ఒక 5-10 మినిట్స్ అంతా మగ్గిపోతుంది. ఫైనల్ అవుట్పుట్ ఇది చికెన్ పలావ్. ఫైనల్గా మన చికెన్ పలావ్ రెడీ. అండ్ నెక్స్ట్ ఆ రోజు మేము మటన్ బోటీ చేసినాము. మటన్ బోటీ ఇది. అండ్ నెక్స్ట్ మటన్ కర్రీ, నెక్స్ట్ చికెన్ కర్రీ మొత్తం అనమాట అంతా ప్లేట్లో వేసి ఫుల్గా తిన్నాం. ఆ రోజు అయిపోయింది. అండ్ నెక్స్ట్ ఆ రోజు ఈవినింగ్ నేను ఫిష్ ఫ్రై కూడా చేశాను. నాకు మార్నింగ్ చేయడం కుదరలేదండి, అది ఈవినింగ్ చేసినాను ఫిష్ ఫ్రై. ఇది కూడా జస్ట్ సింపుల్, ఏం లేదు, సింపుల్ ప్రాసెస్ అనమాట. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఎక్కువ అవసరం లేదు, కొంచెం చాలు. ధనియా పౌడర్, పసుపు, ఉప్పు, కారం, కొంచెం ఆయిల్, ఇట్లా 2 టేబుల్ స్పూన్ ఆయిల్ బాగా మంచిగా ముక్కలకు పట్టే విధంగా అంతా స్పైసెస్ కలపాలన్నమాట. మనకి ఏమంటే దీంట్లో మనం అన్నీ సరిపడా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఎక్కువ అవసరం లేదు. మనం వేసుకునే ఉప్పు, కారం, పసుపు అదే అన్నిటికి బాగా టేస్ట్కి తగ్గట్టు వేసుకుంటే సరిపోతుంది. ఇది ఈ విధంగా అనమాట. అంతా కలిసిన తర్వాత మనం జస్ట్ ఆయిల్ కూడా ఎక్కువ అవసరం లేదు. మనం ఎన్ని ముక్కలు తీసుకుంటామో అన్ని ముక్కలకి సరిపడా ఆయిల్ వరకు పోసుకుంటే చాలన్నమాట. మనకి ప్రాసెస్ ఏంటంటే మనం లో ఫ్లేమ్లోనే ముక్కలు అనేది ఫ్రై చేయాలి. లో ఫ్లేమ్లో మాత్రమే చేయాలి. మనం ముక్కలను వేసిన తర్వాత ఒక 10 మినిట్స్ తర్వాత మాత్రమే ముక్కను అనేది టర్న్ అవుట్ చేయాలి. మనం ముందుగానే తిప్పేసినామంటే విరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో ఒక 10 మినిట్స్ తర్వాత లో ఫ్లేమ్లో పెట్టాలి. 10 మినిట్స్ తర్వాత మాత్రమే మనం పీస్ని మాత్రం పక్కకు తిప్పాలి. మళ్ళీ ఇంకొక సైడ్ ఫ్రై చేసుకోవాలి, వేరే సైడ్ ఫ్రై చేసుకోవాలి. ఇట్లా 2 సైడ్స్ బాగా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ నేను నాకు రెడ్డిష్గా ఎట్లా అవుతుందో ఆ విధంగా 2 సైడ్స్ బాగా ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్లో మాత్రమే చేసుకుంటే మనకి టేస్ట్ బాగుంటుంది. కొంచెం ఇది ఓపికగా చేసుకోవాలి. మంచి టేస్ట్ రావాలంటే తప్పదు. సో అందరూ చేసుకోండి, కుమ్మేయండి. థ్యాంక్ యూ.